ఎన్నికలైన వెంటనే అభ్యర్థుల్లో ఫలితాలపై టెన్షన్ మొదలైంది. దీన్ని భరించలేక అధికార ప్రతిపక్ష పార్టీలకు చెందిన అనేక మంది అభ్యర్థులు టూర్లకు వెళ్లిపోయారు. కొందరు అభ్యర్థులు హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాల్లో ఉన్న తమ బంధువుల వద్దకు వెళ్లారు. ఇంకొందరు ఈ సమయాన్ని వైద్య పరీక్షలకు వాడుకున్నారు. కుదిరిన వాళ్లు విదేశాలకు వెళ్లారు. గత 2-3 రోజులుగా అభ్యర్థులంతా తమ నియోజకవర్గాలకు తిరుగుముఖం పడుతున్నారు. ఓట్ల లెక్కింపునకు సంబంధించిన ఏర్పాట్లను దగ్గరుండి చూసుకోవాలని పార్టీల నాయకత్వాలు తెస్తున్న ఒత్తిడి దీనికి ప్రధాన కారణం. టీడీపీ అభ్యర్థులందరితో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు శుక్రవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. హనీమూన్ టైం ముగిసింది, ఇక నియోజకవర్గాలకు వచ్చేయండి, చాలా పనులున్నాయి, అన్ని చూసుకోకపోతే నష్టపోతారు అని ఆయన హెచ్చరించారు. పోటీ తీవ్రంగా ఉండటం, హింసాత్మక ఘటనల నేపథ్యంలో ప్రధాన పార్టీల నాయకత్వాలు ప్రతి చిన్న అంశంపైన దృష్టి కేంద్రీకరించాయి. తెలుగుదేశం పార్టీ పోస్టల్ బ్యాలెట్ల అంశాన్ని చాలా కీలకంగా పరిగణిస్తోంది. ఎన్నికల కమిషన్ లెక్కల ప్రకారం ఈసారి రాష్ట్రంలో 5.4 లక్షల పోస్టల్ బ్యాలెట్లు పోలయ్యాయి. గతంలో ఇంత సంఖ్యలో ఏనాడు ఇవి పోల్ కాలేదు. ఇందులో అత్యధిక భాగం ఈసారి తమకే వచ్చాయి అన్న అంచనాలు కూటమి పార్టీలున్నాయి. దీంతో ఈ బ్యాలెట్లకు సంబంధించిన ప్రతి అంశంపై టీడీపీ నాయకత్వం ఈసీకి పదే లేఖలు పంపుతోంది.